నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మన జీవితంలో భద్రతకు, స్వేచ్ఛకు మధ్య ఉన్న సంఘర్షణ ఎలాంటిదో కళ్లకు కట్టినట్లు చూపించే కథ ఇది. బందీగా ఉన్న ఒక చిన్న పిచ్చుక చుట్టూ తిరిగే అత్యంత హృదయవిదారకమైన కథ ఇది. ఆ కథలోని లోతైన అర్థాన్ని, అది మనకు నేర్పే గుణపాఠాన్ని ఇప్పుడు మనం వివరంగా విశ్లేషిద్దాం. మొదటగా ఈ కథ ఎక్కడ మొదలైంది? ఆ బంగారు పంజరంలాంటి వాతావరణం ఎలాంటిదో చూద్దాం. కథలోకి వెళితే ఆ పిచ్చుక పుట్టినప్పటి నుండి దాని జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ పిచ్చుక తన బాల్యమంతా ఒక జంటతోనే గడిపింది. వాళ్ళు దాన్ని ఒక పంజరంలో ఉంచారు. దానికి కావలసినవన్నీ ఏ లోటూ లేకుండా అందించారు. నిజం చెప్పాలంటే దాన్ని చాలా చాలా ప్రేమగా చూసుకునేవారు. కనీసం భౌతికంగా చూస్తే ఆ పక్షికి ఎలాంటి లోటూ లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింటుంది. అదేంటంటే, అంతకన్నా ఆ పిచ్చుకకి ఇంకేమీ అవసరం లేదని ఆ దంపతులు బలంగా నమ్మారు. ఒక జీవికి కావలసిన తిండి పెడుతున్నాము, ఎంతో ఆప్యాయత ఇస్తున్నాము, ఇంకేం కావాలి, దానికొక పరిపూర్ణమైన జీవితాన్ని ఇస్తున్నామని వాళ్ళు పూర్తిగా విశ్వసించారు. కాని వాస్తవేంటో తెలుసా? దానికి శారీరకంగా ఎలాంటి లోటు లేకపోయినా తనకు లేని స్వేచ్ఛను తలుచుకుని ఆ పిచ్చుక ఎప్పుడూ లోలోపల కుమిలిపోతూ బాధపడేది. దీన్నిబట్టి మనకేమర్థమవుతుంది? కేవలం భౌతిక అవసరాలు తీరడం మాత్రమే ఒక జీవికి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదని స్పష్టమవుతోంది కదా. సరే, ఈ పరిస్థితి ఇలా ఉండగా అసలు ఎగరడానికి వ్యతిరేకంగా జరిగిన ఆ వాదన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు ఆ పిచ్చుక ఎలాగోలా ధైర్యం చేసి తనకు ఎగరాలనుందని ఆ దంపతులను అడిగింది. దానికి ఆ దంపతులు ఒక లాజికల్ వాదంతో బదిలిచ్చారు. అసలు పక్షులు ఎందుకు ఎగురుతాయి? ఆకలి తీర్చుకోవడానికి వేటకు వెళ్ళాలి, లేదా సంపాదన కోసం, లేదంటే గూడు కట్టుకోవడానికి, అంతేకదా అని వాళ్ళొక వ్యాపారపరమైన లాజిక్ని తెరపైకి తెచ్చారు. ఇక్కడ వారి ఆలోచనా విధానంలో ఒక ఆసక్తికరమైన కోణం దాగుంది. వాళ్లేమన్నారంటే, అవన్నీ ఇక్కడే మేమిస్తున్నాం కదా, అలాంటప్పుడు నువ్వెందుకెగరాలి అని ప్రశ్నించారు. అంటే వాళ్ల ఉద్దేశంలో బ్రతకడానికి కావలసినవన్నీ గ్యారంటీగా దొరుకుతున్నప్పుడు ఇక స్వేచ్ఛగా ఎగరడం, జీవించడం అసలవసరమే లేదు. ఈ వాదన వినడానికి బాగానే ఉన్నా అందులో ఒక ప్రాథమిక లోపముందండి. ఇది మనుగడకు, జీవించడానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. అంటే ప్రాథమిక అవసరాలు తీరడం వేరు, మన సొంత నిర్ణయాలతో ఈ ప్రపంచాన్ని అనుభవించే స్వేచ్ఛ ఉండడం వేరు. కేవలం సౌకర్యాల కోసం స్వేచ్ఛను వదులుకోవడమనేది ఎంత పెద్ద ఉచ్చో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. తరువాత స్వేచ్ఛ అనే భ్రమ ఎలా మొదలైందో చూద్దాం. కున్నాళ్లు గడిచాక ఈ కథలో ఒక అనూహ్యమైన మలుపు వస్తుంది. ఆ మొదటి యజమానులు ఆ పిచ్చుకను వేరొకరికి అమ్మేయాలని డిసైడ్ అవుతారు. కాని అమ్మేసే ముందు వాళ్ళా పక్షికి ఒక గొప్ప వాగ్దానం చేస్తారు. చూడు, ఈ కొత్త యజమాని నిన్ను మాకన్నా మరింత ప్రేమగా చూసుకుంటాడు. ఇక నీకు నచ్చిన జీవితం నువ్వు అనుభవించవచ్చు అని చెప్తారు. ఇది ఆ పక్షిలో ఎట్టకేలకు స్వేచ్ఛ వస్తుందనే ఒక సరికొత్త భ్రమను కల్పిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆ రెండు పంజరాల వాస్తవాన్ని మనం పోల్చి చూద్దాం. మొదటి పంజరం చిన్నదే, అందులో అవసరాలు తీరాయి, అణిచివేత ఉన్నా ఎంతో కొంత ప్రేమ దొరికింది. కాని ఆ కొత్త యజమాని తీసుకొచ్చిన రెండో పంజరం ఉందే, అది చాలా పెద్దది. అయితే అది పైకి మాత్రమే మెరుగైన జీవితంలాగా కనిపించే ఒక పెద్ద భ్రమ. వాస్తవానికి అది ఒక భయంకరమైన శారీరక నిర్బంధం, అప్గ్రేడ్ అనే పేరుతో అంతకుముందు కంటే దారుణమైన పరిస్థితి ఆ పిచ్చుకకు ఎలా ఎదురైందో ఇక్కడ మనకు తెలుస్తోంది. ఆ రెండవ యజమాని పెట్టిన నిర్బంధాన్ని చూస్తే నిజంగా ఇది చాలా క్రూరమైనదిగా అనిపిస్తుంది. ముందుగా ఆ పిచ్చుకను చాలా పెద్ద పంజరంలో వేశారు. ఆ తర్వాత ఏకంగా దాన్ని రెక్కలు కట్టేసి ఎగరమన్నారు. మూడవ దశలో ముక్కును తాడుతో కట్టి తినడానికి నవధాన్యాలు వేశారు. ముక్కు కట్టేసి ఎలా తింటుందండి? చివరికి ఆ పిచ్చుకను ఏమీ చెయ్యలేని, కనీసం కదలలేని నిశ్చల స్థితిలో వదిలేశారు. అవకాశాల పేరుతో ఆ పిచ్చుకను ఎంత దారుణంగా బంధించారో ఇది కళ్లకు కడుతోంది. ఈ పరిస్థితులు ఆ పిచ్చుకను ఎటువైపు తీసుకెళ్లాయి? ఆ విషాదకరమైన ముగింపు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ నిశ్చల స్థితి ఆ పిచ్చుకను ఎటూ కదలనివ్వకుండా దాని చివరి రోజులకు చేర్చింది. తన చివరి క్షణాల్లో ఆ పిచ్చుక గుండెల్లో మెదిలిన ఒకే ఒక్క మాట ఇది: ఒక్కరోజైనా సరే నాకు నచ్చినట్టు నేను బతికుంటే ఎంత బాగుండేది. ఏ ఆశయాలు లేకుండా, స్వేచ్ఛ లేకుండా గడిపిన జీవితం ఎంత వృధా అయిపోయిందో తెలుసుకున్న ఒక చిన్న పక్షి ఆక్రందన ఇది. ఈ వాక్యం వింటుంటే ఎంతో ఆలోచింపజేస్తుంది కదా.
అలా ఆ తీవ్రమైన అసంతృప్తి, పశ్చాత్తాపం భరిస్తూనే ఆ పిచ్చుక ప్రాణాలు వదిలేసింది. ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా మొదలైన ఈ కథ చివరికి ఒక జీవి తన నిజమైన ఉనికిని కోల్పోయి, గుండె బరువెక్కే వేదనతో ప్రాణాలు విడవడంతో ఒక నిశ్శబ్దమైన, విషాదకరమైన ముగింపుకు చేరుకుంది. అయితే ఇది కేవలం ఒక పిచ్చుక కథేనా? కాదు. పిచ్చుక కథకు మించి ఇందులో ఒక లోతైన అర్థముంది. అదేంటో చూద్దాం. ఈ మూల కథలోని చివరి అత్యంత శక్తివంతమైన వాక్యాన్ని మనం గమనించాలి. ఇది ఆ పిచ్చుక కథ మాత్రమే కాదు. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం కథను కేవలం ఒక పడుకునే ముందు చదువుకునే చిన్న కథ స్థాయి నుండి వాస్తవ ప్రపంచం మరియు మానవ జీవితం గురించిన ఒక లోతైన తాత్విక విశ్లేషణ స్థాయికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం ఈ కథను మన వాస్తవ ప్రపంచంతో పోల్చి చూద్దాం. ఆ మొదటి పంజరం ఉందే, అది సదుద్దేశ్యంతోనే మనకు భద్రతనిస్తూ మనల్ని అణచివేసే మన సామాజిక నిబంధనలకు ప్రతీక. ఇక ఆ మొదటి దంపతుల వాదన చూస్తే మనిషి నిజమైన మానసిక సంతృప్తి కంటే కేవలం ప్రాథమికంగా బతికితే చాలు అనడానికి సమాజం ఎంతలా ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది. ఇక ఆ రెండవ పంజరం మనం పైకి ఎదుగుతున్నామనే ఒక భ్రమను కల్పిస్తూ మన జీవితాలను మరింత కఠినంగా బంధించే ఆధునిక వ్యవస్థలకు అద్దం పడుతుంది. ఇదంతా ఒక మాయలాంటిది. ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను ఆలోచిద్దాం. ఇది కేవలం పిచ్చుక కథ మాత్రమే కాకపోతే అసలిది ఎవరి కథ? భద్రత అనే పేరుతో మన స్వంత స్వేచ్ఛను కోల్పోవడం వల్ల మనం చెల్లిస్తున్న మూల్యమేమిటి? ఈ కథ వెనుక ఉన్న లోతైన అర్థాన్ని బట్టి ప్రతి ఒక్కరూ తమ జీవితాలతో పోల్చుకుని ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. స్వేచ్ఛకు, భద్రతకు మధ్య మనం ఎంచుకోవాల్సిన మార్గమేమిటో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.